నాన్నగారు భోజనానికి రమ్మంటున్నారు. అర్చన, అది ఏమైందండి? ఏం లేదు, ఇప్పుడు ఆకలిగా లేదు, కొంచెం పాలుంటే చాలు. అలాగేనండి. ఏమండి, పాలు. పక్కన పెట్టారేంటండి? చల్లారిపోతాయి, తాగండి. లిఫ్ట్ చేయి అర్చన. వద్దండి, ఎవరు రాంగ్ నంబర్. చూడకుండానే రాంగ్ నెంబర్ అని ఎలా చెప్తున్నావు? లిఫ్ట్ చేయి అర్చన. వదిలేయండి, మీరు పాలు తీసుకోండి. అర్చన, ఎవరు? కట్ చేశాడు. ఎవర్రా నువ్వు? నువ్వెవర్రా? నేను అర్చన భర్తని. అయితే ఫోన్ పెట్టాయి. ఏయ్, ఏం కావాలరా నీకు? అయితే అర్చనకి ఇవి చెప్తాను. ఏంట్రా చెప్పేది? ఇంతకీ ఎవరు నువ్వు? అర్చనకి తెలుసు, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏరా, ఇలాంటి వెధవ వేషాలు వేసి మా ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టాలని చూస్తున్నావురా? హలో, అంత అవసరం నాకు లేదు. అర్చన చేయమంటేనే చేశాను, కానీ చుట్టూ ఎవరెవరో ఉన్నారని భయపడింది. అప్పుడు వీలు కాలేదు. రాత్రి 11 గంటలకు చేయమని మెసేజ్ పెట్టింది. రేయ్, నిన్ను మూసుకొని ఫోన్ పెట్టరా. ఏమంటున్నాడండి? ఏం లేదు, ఎవడో పిచ్చోడు, వదిలే. ఏమైందో? ఏంటా పరధ్యానం? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, అర్చన గురించి. ఏమైంది ఇప్పుడు? పుట్టింటికి వెళ్ళింది, కట్టుకున్నవాడితో కాలక్షేపం చేస్తూ ఉంటుంది. అది కాదండి, ఇన్నాళ్ళు అర్చన మౌనంగా ఉంటుంటే ఏంటి అమ్మాయి మాట్లాడమే తెలీదా, నవ్వడమే చేత కదా అని బాధపడ్డాను. 4 రోజులు పోయాక ఓ పాపనో బాబునో మన చేతిలో పెడితే హాయిగా వాళ్ళతో కాలక్షేపం చేసేయచ్చు. నీ కాలక్షేపానికి వాళ్ళనే కష్టపెట్టాలా? మనమే కష్టపడితే పోదు. మొదలు పెట్టారా? రండి. ఏంటి ఇప్పుడే? నోరు వెళ్ళబెట్టింది చాలు, నేను రమ్మంటుంది భోజనానికి. పదండి. అంతేనా? రాజా ఎక్కడ? బయటికెళ్ళినట్టున్నాడండి. ఈ రోజు బయటికి వెళ్ళటం ఏంటి? అల్లుడు గారికి ఏమైనా కావాలంటే మనల్ని అడుగుతాడా? రాజా దగ్గరుండి అన్ని చూసుకోవాలి గాని. ఇప్పుడేమైందండి? ఉండండి, ఫోన్ చేసి పిలుస్తాను. ఏదో అవుతుందని కాదంబిక, ఏం కాకూడదనే, అల్లుడికి ఏ లోటు రాకూడదనే. అల్లుడు మనకి చేసిన సాయానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. అల్లుడు అడుగు కింద పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. అల్లుడు గారికి ఏ లోటు రాదు, మీరు నిశ్చింతగా ఉండండి, అంతా సవ్యంగానే జరుగుతుంది. సరే, నేను ముహూర్తం పెట్టించడానికి పంతులు గారి దగ్గరికి వెళ్తున్నాను. ఈలోగా కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడు. ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు. ఏంటి ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదా? ఎలా ఉంటాను? పనికి మన సంతంతా దిగింది. వాళ్ళని చూస్తూ ఆ ఇంట్లో తిరగాలంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది. అయితే ఏం చేద్దాం? మగాడివి ఏం చేద్దామని నన్ను అడుగుతున్నావా? అయితే పెళ్లి చేసుకుందామా? అప్పుడైతే శాశ్వతంగా ఆ ఇంటి నుంచి రావచ్చు. అదే నేను ఆలోచిస్తున్నాను, కానీ మా వదిన సరైన టైం చెప్తానంటోంది. ఇలాగే చూస్తూ పోతే నువ్వు నేను ముసలోళ్ళం అయిపోతాం. నేను చెప్పేది విను. శ్రీకర్, ఎక్కడికి? ఏం లేదు, అర్చన ఇలా వెళ్ళింది. ఎక్కడికా అని? మీరు లోపలికి వెళ్ళండి. అది కాదండి. శ్రీకర్, మీరు వెళ్ళొద్దు. వెళ్ళొద్దా? అదేంటి? అదంతే. అది కాదండి, ఈ టైంలో అర్చన. అబ్బా శ్రీకర్, ప్లీజ్ మీరు గదిలోకి వెళ్ళండి.